ఏంట్రా నువ్వు నా చెల్లెని లవ్ చేస్తానని నాకే ఫోన్ చేసి చెప్తావా? కొన్ని చూసి కొన్ని చూసుకొని చేయాలి. మీరు మాట్లాడారు వినండి. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్తాను ఏం వినేది? చెప్పు చెప్పు చెప్పరా. మన గెలుపు కన్నా పక్క ఓటంకి ఎక్కువ ఆనందం. మనమేం సాధించామనే దానికన్నా వాడేం సాధించలేదులే అని తృప్తి పడే తత్వం. మనం ఏ స్థాయిలో ఉన్నామనే దానికన్నా వాడు ఆ స్థాయిలో లేదులే అనే సాటిస్ఫాక్షన్. అవసరానికి అడుక్కోవటం, అయ్యాక వదిలేయటం. మనల్ని ఎవరైనా మోసం చేస్తే నేరం, మనమే చేస్తే తెలివి. సాయం చేయటం కన్నా సానుభూతి ఎక్కువ. ఎవరికైనా ఏమైనా మనకెందుకులే అని వెళ్ళిపోవటం. మనకి అలా జరిగితే అరే ఎవరూ పట్టించుకోరేంటి అని విమర్శించడం. సరే అలా నడుస్తున్న రోడ్డు మీద ఎవరో కూడా తెలియని అమ్మాయి కాస్త అందంగా కనిపిస్తే చాలు నేను అక్కడే ఆగిపోయానంటూ పాటలు పాడి అక్కడ దాకా వాడిని నడిపించిన తల్లిదండ్రులు మర్చిపోయి ప్రేమంటూ వెంటబడి ఒప్పుకుంటే అమ్మ తర్వాత అమ్మ అంటాడు, లేదంటే నీ అమ్మ అంటూ యాసిడ్ దాడి చేస్తానంటాడు. సార్ వీళ్ళందరూ నిజంగా సాయం కోసం చూసే వాళ్ళకి సాయం చేస్తారో లేదో తెలియదు, కానీ సాయం కావాలని ఫేస్బుక్లో కనిపిస్తే ఓ షేర్ కొట్టి ఇంగ్లీష్లో కొటేషన్ పెట్టి ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ట్యాగ్ చేసి అరే ఈరోజు నేను చాలా గొప్ప పని చేశానని ఫీల్ అయిపోయే ప్రపంచం సార్ ఇది. ఏంటి నువ్వు మంచోడు అని డిఫెండ్ చేసుకుంటారా? ఇంత లోఫర్లోని ఈ లోకంలో నేను లోఫర్గానే ఉండేవాడిని సార్, తను కనిపించే వరకు. మార్చేసింది సార్. ప్రేమ అంటే సముద్రంలో నడిచే పడవ కాదు, దాన్ని నడిపే సముద్రం అని తన ప్రేమ వల్లే తెలుసుకున్నాను. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం సార్, కానీ ఆయన చెప్పినా నేను ఎప్పుడు మారలేదు. కానీ మీ చెల్లెల కోసం చాలా మారిపోయాను సార్. ఇవన్నీ కూడా మీకు ఎక్కవని నాకు తెలుసు సార్, కానీ చెప్పుకొని ఉండలేకున్నాను. ఎందుకంటే ప్రేమ సార్. ఈ దిక్కు చూసి ఈ దిక్కు ఏదో చెప్పచ్చు సార్, కానీ ఇవాళ నన్ను చూసి రేపు ఎలా ఉంటానో చెప్పలేరు సార్. సార్ నేను నచ్చకపోవడానికి మీ దగ్గర ఏదో రీజన్ ఉండే ఉంటుంది, కానీ నాకు అది చెప్పకండి సార్. కానీ ఒక్క 2 ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పండి సార్. సార్ ఆకలేసిన తినకపోవడం సరదా, ఆకలేస్తున్న తినలేకపోవడం దరిద్రం. మీ చెల్లి నన్ను వద్దంటే సరదా అనుకునేవాడిని సార్, కానీ మీకు భయపడొద్దంటే ఏమనుకోమంటారు సార్? సార్ తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా చేస్తే పొరపాటు. నాకు తెలియకుండానే మీ చెల్లిని ప్రేమించాను సార్, కానీ ఇప్పుడు తెలిసి విడిపోతున్నాను కాదు, పడగొడుతున్నారు. సార్ ఈ భూమి మీద అన్నిటికన్నా భారమైంది ఏంటో తెలుసా సార్? లెక్క పెట్టడం. మన అన్న వాళ్ళు మనకు కాకుండా దూరంగా వెళ్ళిపోవడానికి ఇక కొద్ది టైమే ఉందని లెక్క పెట్టడం. సారీ సార్. అయినా మీలాంటి వాళ్ళకి మాటలు చెప్పేవాళ్ళు నచ్చుతారు సార్, నాలా మాట్లాడే వాళ్ళు నచ్చరు. వెళ్ళిపోతాను సార్, దూరంగా వెళ్ళిపోతాను. బాధేస్తుంది సార్. రేయ్ నా చెల్లికి నువ్వే కరెక్టరా? నువ్వే కరెక్ట్. ఏంటి వీటి చెల్లిని ఓకే చేయడానికి చాలా టెక్కులు పట్టాయి, కానీ వీటికి మాత్రం సింగిల్ టేకే. బావా ఇంటి దాకా డ్రాప్ చేయవా?